హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ తెలుగు ఇన్ఫో 2.0. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కు సంబంధించి ఈ యొక్క కెమిస్ట్రీ సబ్జెక్టుకు గాను 8 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఇవి కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ యొక్క క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అని రాశాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ 8 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే పెడుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి పెడతాను అనమాట. ముందుగా అయితే మనం ఇక్కడ 8 మార్క్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ చాప్టర్ 1 అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్వాంటమ్ నెంబర్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. సో కాబట్టి ఈ యొక్క క్వాంటమ్ నెంబర్స్ కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు బాగా చదువుకోవాలి. సో ఇక్కడ నేను క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఈ యొక్క చాప్టర్ 1 నుంచి నేను 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను టోటల్గా. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా 100కి 100% పక్కాగా 1 క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో బాగా చదువుకోండి. ఈ యొక్క 3 క్వశ్చన్స్ అనేవి 1 క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది చాప్టర్ 1 నుంచి. సో తర్వాత మనకి చాప్టర్ 2 నుంచి కూడా నేను ఒక 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో ఎవ్రీ చాప్టర్ నుంచి అయితే నేను 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో నేను ప్రీవియస్ ఇయర్ అంటే ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేశాను. సో రిపీటెడ్గా మనకి ఏవైతే అడిగాడో సో అవన్నీ కూడా నేను ఒక నోట్స్లో అయితే రాసి మీకు ఇప్పుడు పెడుతున్నాను. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలా చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఇంకొక 10 మెంబర్స్కి అయితే చూడగలరు అనమాట. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ చాప్టర్ 2 నుంచి అయితే నేను టోటల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. సో 3 క్వశ్చన్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత చాప్టర్ 3 నుంచి కూడా నేను ఒక 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, కెమికల్ బాండింగ్. సో ఈ లెసన్ ఏంటంటే చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎవరికి కూడా సరిగ్గా అర్థం కాదు. సో ఒకవేళ మీరు ఈ యొక్క కెమికల్ బాండింగ్ కనుక మీకు అర్థం కాకపోతే సో మీరు చాప్టర్ 13 ఏదైతే ఉందో ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో దానిలోకి అయితే వెళ్ళండి. సో అది కొంచెం ఈజీగా ఉంటుంది దీనికన్నా. ఫస్ట్ లెసన్ అటామిక్ స్ట్రక్చర్, అలాగే సెకండ్ లెసన్, అలాగే థర్డ్ లెసన్ కెమికల్ బాండింగ్, అలాగే ఫోర్త్ లెసన్ ఈ యొక్క ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో సో అంటే 13th లెసన్ ఇది. సో ఈ 4 లెసన్స్ నుంచి మనకి ఖచ్చితంగా 8 మార్క్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 4 లెసన్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. సో అలాగే థర్డ్ లెసన్ ఏదైతే ఉందో కెమికల్ బాండింగ్, అది మా వల్ల కాదు, మేము చదవలేము, చాలా కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఎవరుతున్నారో సో మీరందరూ కూడా ఈ యొక్క చాప్టర్ 13 ఏదైతే ఉందో ఈ యొక్క లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో దీన్ని అయితే బాగా చదువుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నేను దీనికి సంబంధించి కూడా ఒక 4 or 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను అనమాట. సో ఖచ్చితంగా దీని నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ యొక్క 8 మార్క్స్ అని పక్కాగా బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీకు ఈ యొక్క 8 మార్క్స్ క్వశ్చన్స్ నుంచే 16 మార్క్స్ అనేవి ఇక్కడే మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్కి సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే పెడతాను. అంతవరకు కూడా మన ఛానల్ అయితే స్ట్రీట్గా ఫాలో అవుతానండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.